ఈ యొక్క తెలంగాణ ఫోరం చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరికీ, మీ అందరికీ నా యొక్క వందనాలు. ముఖ్యంగా ఇలా అందరూ ప్రసంగించారు, అందరూ చెప్పారు, అందరికీ తెలుసు గతం జరిగింది ఏందో తెలుసు, ఇప్పుడు జరగబోయే ఏంటో మనకు కావాలి. ఎందుకంటే మీరు అందరూ విని విసుకుండొచ్చు, కానీ ఓపిక ఉన్నది. ఎందుకంటే మనకు జరిగిన అన్యాయమే ప్రతి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ప్రతి వ్యక్తిలో కూడా వేదన ఏముంది అనేది మనందరికీ తెలుసు. ఒక్క వ్యక్తి మాట్లాడిన విషయాలు కూడా ప్రతి కుటుంబానికి, ఉద్యమకారుని కుటుంబానికి కన్నీరే ఉంటుంది తప్ప వేరేమి కాదు. వాళ్ళు ఏదో మాట్లాడాలని కాదు, వాళ్ళు మన బాగానే వినిపించారు. కాకపోతే మీకు సమయస్ఫూర్తి ఇక్కడ తక్కువ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడుకున్నటువంటి అవసరం కూడా నాకు ఇక్కడ కనిపించడం లేదు, అన్నీ తెలుసు కాబట్టి. కానీ ఒక విషయం చెప్తాను, ఏమిటంటే ఇవాళ తెలంగాణ విషయం గురించి మీ అందరికీ తెలుసు. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసా, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లతో నెగోసియేషన్స్లో పాల్గొన్నాను. ఎన్టీ రామారావుతో పక్కన కూర్చున్న వాడిని, నీ టికెట్ ఇచ్చిన వాళ్ళు మంత్రులు అయిన వారు ఈరోజు ఉన్నారు. ఇదే మధుసూదన్ సారి మాజీ స్పీకర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, సబితా ఇంద్రారెడ్డి ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. ఇలా మంత్రులతో నీ టికెట్, పెద్దిరెడ్డి గారికి నేను టికెట్ ఇప్పించాను. బట్ నేను ఇవాళ ఎక్కడ లివింగ్ చేస్తున్నానో ఫుట్పాత్ మీద చూస్తున్నాను. కేవలం నీతి, న్యాయం, సత్యం, ధర్మం, ఆశయ సాధన కోసం మా జీవితాన్ని అంకితం చేశాం. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించాము. అనేక కష్టాలను, నష్టాలను, అవమానాలను, ఆపదలను అధిగమించాం. ఏమి చేసినా ఈ తెలంగాణ జాతికి పట్టిన దుర్గతిని మార్చాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడు శ్రమించి అనేకమైన కష్టాలు అనుభవించి, చీకటి జైళ్లను కూడా భేదించి, లాఠీ దెబ్బలను కూడా రుచి చూసి తెలంగాణను సాధిస్తే ఏమున్నదల్లా ఇవాళ తెలంగాణ దుస్థితి. కేసీఆర్కు నేను పక్కా తెలుసు, నేనెవడినో తెలుసు, నా సత్తా తెలుసు. ఆ 2001లో మధుసూదన్ చారి చూపించినాడు. ఆయన మరుసారా వాచ నేను ఆశ్రయించాను. నేను శాసించిన నాడు, నాకే ఆవేశం వచ్చినాడు. అలుగుడే ఎరంగని మహామైతాతం, అలుగుడే ఎరంగని మైతాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు, సప్త సాగరములన్నీ ఏకము కాకబోవు. ఇట్టి కళ్ళను 10,000 నొత్తురు సత్తురు రారాట నా కలుపు విశ్వసింపమన్నాడు. అలుగుడే కనుక కాకే ఆవేశం వచ్చినాడు. మా సాహసము నశించిన నాడు తెలంగాణ ఉద్యమకారుల ప్రళయ గర్జన సృష్టించబడుతుంది. దాన్ని సంపదింపజేస్తాము. దానికోసం ఇప్పటి వరకు జరిగింది కాదు, ఇక ముందు జరగబోయేది చూస్తారు. కేసీఆర్ గారికి మనోగతంగా ఇప్పటి వరకు మర్యాదగా, గౌరవంగా చెప్తున్నాను. నన్ను గౌరవించారు, నన్ను రమ్మన్నారు, నువ్వు నా ఇంటికి రమ్మన్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ కలవలేదు, మాట్లాడలేదు. ఫామ్ హౌస్ పోతే గౌరవంగా 2 ఎస్ఐలు ఇచ్చి జీవిచ్చి 20 బస్సు పంపించాడు. కనుక మేము చేయగలిగినాడు తప్పక చేస్తాము, అది మాకు సాధ్యము కాగలదు. కనుక ఇప్పటికీ ఆయనకు అవకాశం ఒకటే, నవంబర్ లోప ఈ ఉద్యమకారులను కనుక కరుణించకపోతే, ఉద్యమకారులకు పెన్షన్ ప్రకటించకపోతే, ఇల్లు ప్రకటించకపోతే, హెల్త్ కార్డు ప్రపంచకపోతే ఉద్యమకారులు ఏం నువ్వు ఎక్కడున్నావయ్యా? రాజ్యం లేదు, సైన్యం ఉందా? సైన్యం లేని రాజు ఉన్నాడా? ఇలా సైన్యం ఎవరు? ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు ఎక్కడున్నారు? ఇక్కడ కింద ఉన్నారు. ఇవాళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? ఉద్యమ ద్రోహులు, ఉద్యమకారులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు ప్రకటించాను. 2 కలెక్టర్ ద్వారా ఉద్యమకారుల లిస్టు కూడా పంపించడం జరిగింది. దానికి ఏ గ్రేడ్ కింద, ఏ అండర్లైన్ కింద మీకు ఇవ్వాలని చెప్తే దానికి కూడా సొల్యూషన్ చూపించాను. A1 గ్రేడ్ కింద ఇవ్వమని, అంటే భారతదేశ స్వతంత్ర సమరయోధులకు ఏదైతే వస్తుందో అది వర్తించాలని చెప్పాము. కానీ దానికి ఇంతవరకు స్పందన లేదు. కనుక సభాముఖమున అందరి నాయకుల సమక్షమున, ప్రజా సమక్షమున చెప్తున్నాను, నవంబర్లోగా కేసీఆర్ గారు ప్రకటించకపోతే ఉద్యోగ ప్రాజెక్టాన్ని సృష్టించబడుతుంది. దాన్ని సంభవింపజేస్తాను. దానికోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి అనుమాత్రం కూడా వెనుకంజ వేయబోయని మీ అందరి సమక్షంగా శపథం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, ఉద్యమకారులకు మేలు జరుగుతుందని, అమరవీరులకు ఆత్మ సాధిస్తుందని మీ అందరి సమక్షమున ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ నర్సయ్య గారు.